యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషदैः గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. ఈ కనిపించేటువంటి దృశ్య ప్రపంచంలో అతి సూక్ష్మమైన వస్తువు ఆకాశం. ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆత్మ కూడా ఆకాశంలాగే సర్వవ్యాపకత్వం, సూక్ష్మత్వం, నిర్మలత్వం వంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. చిన్న చిన్న ఉపమానాల ద్వారా గొప్ప గొప్ప విషయాలను తెలియచేయడం గీత యొక్క విశిష్టత. ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మని ఆకాశంతో పోల్చడం చాలా చక్కటి ఉపమానం. ఎందుకంటే ఆత్మ ఆకాశంలాగా చాలా సూక్ష్మమైనది. మనం అనుకోవచ్చు ఆకాశం చాలా విశాలం కదా అని, అనంత ఆకాశం కదా. కానీ ఆకాశం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి 2 కణాల మధ్య ఉండే గ్యాప్ను కూడా ఆకాశమే అవుతుంది. ఆకాశం బురద మొదలగు వాటి యందు కూడా వ్యాపించి ఉన్నప్పటికీ ఆ బురద యొక్క దోషాలు ఆకాశానికి ఎలా అంటావో, ఆత్మ కూడా దేహమునందు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దాని సుఖ దుఃఖాల చేత కానీ జనన మరణాల చేత కానీ ఏమాత్రమూ అంటబడదు. ఒక నల్లటి మేఘం ఆకాశంలో ఉన్నప్పుడు అందులో ఉరుములు, మెరుపులు, పిడుగులు, నీరు, వడగళ్ళు, ఆ నల్లటిదనం, చల్లదనం మొదలగునవన్నీ ఏమీ కూడా ఆకాశానికి అంటావు కదా. ఎంత గొప్ప ఉదాహరణ చూడండి ఇది ఇక్కడ. అవేమీ కూడా ఆకాశానికి అంటావు. అలాగే ఆత్మకు కూడా శరీర సంబంధము, మనస్సంబంధము, సుఖ దుఃఖాలు ఏమాత్రము అంటావు. ఆ విషయాన్ని బాగా భావన చేసి గంభీరమైన ఆత్మస్వరూపుడుగా సాధకుడు ఉండాలి. భగవంతుడు అతి సమీపంలో శరీరంలోనే నివసిస్తున్నాడు కనుక పవిత్రమైన ఆచరణ చేత అతన్ని హృదయమునందే సాక్షాత్కారం పొందాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆత్మ యొక్క తత్వం తెలుసుకుంటూ భగవానుణ్ణి మన హృదయంలోనే దర్శించవచ్చు. జై గురుదత్త.